ఫ్రెండ్స్ చూసిన కదా ఎపిసోడ్ నెంబర్ 4 ఇది. ఎపిసోడ్ నెంబర్ 4లో వచ్చేసి మొత్తం పెద్ద పెద్ద గణేషులు మాత్రం కలరింగ్ అవడం జరుగుతుంది. తప్పకుండా మీరు ఎపిసోడ్ నెంబర్ 3 చూసిన వాళ్ళు మాత్రం ఎపిసోడ్ నెంబర్ 4 కోసం అయితే వెయిట్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వీడియో అనేది మనకు షెడ్స్ అనేది చాలా ఉన్నాయి, మోడల్స్ అనేది చాలా ఉన్నాయి, కాబట్టి వీడియో అనేది కొంచెం లెంతీ అవుతుంది. కాబట్టి నేను ఎపిసోడ్ నెంబర్ 4 తీయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం నేను చూపిస్తాను మీకు ఏమేమి మోడల్ ఉన్నాయి ఏంటిదని మాత్రం చూడండి. ఇప్పుడు ఎపిసోడ్ నెంబర్ 4లో వచ్చేసి ఒక మేబీ ఒక 24 to 24 ఫీట్స్ గణేష్ మహారాజ్, చాలా భారీ గణేష్ మహారాజ్. గణేష్ మహారాజ్ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ అండ్ మనకు వాహనం వచ్చేసి మూషిక వాహనం వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో ఉండడం జరిగింది. బ్యాక్ డ్రాప్ కూడా చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్. నాకు తెలిసి అయితే మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు, మనకు మహాదేవుడు అయితే మనకు కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే గోల్డ్ చూద్దాం మనం, ఇంకా కొంచెం లోపలి పోతే చూద్దాం ఇంకా ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటి అసలు అని. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం అమ్మవారి విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. చూసుకోవచ్చు ఇప్పుడు ఇంకా గణేష్ మహారాజ్ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా గణేష్ మహారాజ్ విగ్రహాలు దీంట్లో సేమ్ ఒకటే మోడల్, కానీ కలరింగ్ వర్క్ అనేది ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఆ కలరింగ్ వర్క్ కూడా ఇట్లా చూపిస్తా. ఇంకా మేబీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఇంకా కలరింగ్ అనేది. ఇంకా కొంచెం లోపలికి పోతే చూద్దాం, ఎందుకంటే కొంచెం ప్లేస్ అనేది ఉన్నది అనుకోండి, మనం మొత్తం విగ్రహం అనేది చూడొచ్చు గణేష్ మహారాజ్ది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆల్మోస్ట్ ఆల్ చాలా భారీ గణేష్ మహారాజ్. అండ్ తొండం కూడా చాలా డిఫరెంట్, అంటే కొంచెం డిఫరెంట్ అంటే మనకు తొండం అనేది చాలా భారీగా రావడం జరిగింది. అది చూసుకోండి తొండం సైజు అండ్ ఫేస్ కానివ్వండి, ఆ తొండం పైన జ్యువెలరీ కానివ్వండి, గోల్డ్ వర్క్ కానివ్వండి, బొట్టు కానివ్వండి, బొట్టు కాడ కూడా చూసుకున్నట్టయితే మనకు త్రిశూలం రావడం జరిగింది. అండ్ ఆడ చూసుకోవచ్చు మనకు చాలా డిఫరెంట్ ఉన్నది గణేష్ మహారాజ్ మాత్రం. మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నా. బాడీ కలర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. మేబీ ఇక్కడ చేయి కూడా కొంచెం ఇంకా సిల్వర్ వైట్ వర్క్, సిల్వర్ ఫినిషింగ్ టైప్ అయితే రావడం జరిగింది కదా. ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు, చాలా బ్రహ్మాండంగా ఉన్నది బ్యాక్గ్రౌండ్ మాత్రం. ఒక చేతిలోనేమో చూడండి చాలా ఎక్సలెంట్ డిజైనింగ్, కలరింగ్ మాత్రం అసలు ఎక్సలెంట్. చూసుకున్నట్టయితే మనకు కొంచెం సేమ్ గణేష్ మహారాజెస్ అన్నీ. మేబీ నాకు తెలిసి కొంచెం బాడీ కలర్ అండ్ తొండంకు ఇట్లా ఏమన్నా డిఫరెంట్ అయితే చేస్తారేమో అని అనుకుంటున్నాను నేనైతే. మీకు ఇంకో షెడ్కి అయితే రావడం జరిగింది, చూసుకోవచ్చు. ఇంకా షెడ్లో అయితే ఉన్నా. ఇక్కడ పెయింటింగ్ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. పెయింటింగ్ వర్క్ కంప్లీట్ కాకుండా కూడా ఇక్కడ గణేష్ మహారాజ్ అనేది ఏ స్టైల్లో ఎట్లా ఉంది ఏందని మాత్రం మీకు చూపిస్తా. ఇక్కడ మొత్తం సేమ్ మోడల్ గణేష్ మహారాజ్. చూద్దాం ఇంకా కొంచెం లోపలి పోతే చూద్దాం ఇక్కడ ఈ లైన్లో మాత్రం ఇంకా ఏమైనా కలరింగ్ అయినాయా లేదా అని. మనం కొంచెం దూరం నుంచి చూసుకుంటే మాత్రం ఇంకా కలరింగ్ వర్క్ అనేది ఇంకా ఏం కాలేదు ఇక్కడ ఈ షెడ్లో. చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా పోయి లోపలికి పోయి చూద్దాం. అసలు గణేశులు చూస్తా అంటే మాత్రం పెయింటింగ్ వర్క్ అయింది కదా, అసలు నాకు మాత్రం ఇక అసలు మస్తు అనిపిస్తుంది. అసలు వీడియోస్ ఇదంతా అంటే బుద్ధి అవుతుంది. పోయి చూద్దాం. ఇంకా చూసుకోవచ్చు, నేను చెప్పాను కదా మీకు తొండం కొంచెం ఏమైనా డిఫరెంట్ చేస్తారేమో అని. అనుకున్నట్టే కంపల్సరీ వీళ్ళు చేసింది చూడండి, డిఫరెంట్ చేసింది కదా కొంచెం. అక్కడ చూసుకున్నట్టయితే మనకు కొంచెం లాంగ్ నుంచి చూస్తాను, అక్కడ ఆరెంజ్ ఉంది చూడండి తొండానికి. ఇక్కడ వచ్చేసినట్టయితే కొంచెం కలర్ అనేది డిఫరెన్స్. చూద్దాం మళ్ళీ ఒకసారి మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్గా మొత్తం కలరింగ్ అయినాక మాత్రం ఒక్కసారి అయితే వద్దాం అయితే అనుకుంటున్నా. మీరు మంచి సపోర్టింగ్ ఇస్తే మాత్రం తప్పకుండా మాత్రం మళ్ళీ ఒకసారి అయితే విజిట్ చేస్తా. చూడండి అసలు తొండం పైన డిజైన్ కూడా చూసింది కదా. అసలు ఇంకా ఐ పెయింటింగ్ కాకముందే మస్తు మెరుస్తాను గణేష్ మహారాజ్. సేమ్ మోడల్ గణేష్ మహారాజ్ కదా. ఇక్కడ కొంచెం లాంగ్ వ్యూ నుంచి అయితే చూపిస్తా. అంటే కొంచెం చూసుకోవచ్చు మనకు గణేష్ మహారాజ్ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్,
మనకు రైట్ సైడ్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు ఏనుగు ఫేస్ అండ్ మనకు పైన చూసుకున్నట్టయితే మనకు సత్యనారాయణ స్వామి అనుకుంటా. ఈ లైన్లో మొత్తం సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్. చూద్దాం, ఇంకా కొంచెం లోపలికి పోతే చూద్దాం. ఇంకా చాలా పెద్ద పెద్ద గణేష్లు అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ దుర్గామాత ఐడల్స్ కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు. మనకు ఇంకా చాలా పెద్ద పెద్ద గణేష్లు ఉన్నాయి కదా, చూసుకుందాం. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి చూద్దాం. నాకు తెలిసి ఇక్కడ పెద్ద గణేష్లు ఉన్నాయి కాబట్టి కొంచెం వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది. కాబట్టి ఈ ఎపిసోడ్ ఇంకా కలరింగ్ వర్క్ అనేది ఇంకేం కంప్లీట్ కాలేదు, కానీ గోల్డ్ వర్క్ డిజైన్స్ అనేది చాలా బ్రహ్మాండం. మీకు కొంచెం నేను లాంగ్ వ్యూ నుంచి కూడా చూపిస్తా. మేబీ ఇక్కడ ఎందుకంటే వినాయకులు పెద్ద పెద్ద ఉన్నాయి కాబట్టి అంత స్పేస్ అయితే లేదు, కొంచెం మీరు ఏమనుకోకండి. చూసింది కదా, ఈ లైన్లో చూసుకున్నట్టయితే ఈ షెడ్లో మాత్రం సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్ చూడండి. అసలు ఎందుకంటే పోనీకి కూడా ప్లేస్ లేదు, అంత ఫుల్ అయిపోయి ఉన్నది. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం మనం. అసలు శిల్పకళ ఆర్ట్స్ అంటేనే చాలా ఫేమస్ కాబట్టి వాళ్ళు చూడండి ఎన్ని వినాయకులు అంటే అన్ని వినాయకులు వేసి పెట్టేసిన వాళ్ళు. చాలా పెద్ద పెద్ద గణేషులు. ఇంకో చాలా యూనిక్ మోడల్, ఇది మోడల్ వచ్చేసిందంటే చాలా రేర్గా ఉంటుంది. అసలు రేర్గా ఎందుకు చెప్పాను, అండ్ యూనిక్ మోడల్ అనేది ఎందుకు చెప్పాను కూడా మీకు ఒక్కసారి అయితే నేను చూపిస్తా. మొత్తం గుర్రాలు అండ్ మనకు కృష్ణ భగవాన్ అండ్ మనకు విష్ణుమూర్తి దశావతారాలు ఉంటాయి. ఇది ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే ఈ గణేష్ మహారాజ్ది మనకు మహాభారతంలో ఆ మోడల్లో అయితే గణేష్ మహారాజ్ ఉండడం జరిగింది. అయితే మనం ఏంటంటే ఇంకా మనకు చాలా రేర్గా ఉంటుంది గణేష్ మహారాజ్, చాలా యూనిక్ మోడల్. అండ్ మనకు వచ్చేసి కొంచెం లాంగ్ వ్యూ చూపిస్తా. ఫుల్ విగ్రహం చూసుకోవచ్చు. ఇంకో సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి చూడండి. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఎపిసోడ్ నెంబర్ 4 అయితే మొత్తం చూపించాను. నాకు తెలిసి అయితే మాత్రం ఇక షెడ్లు అయిపోయినాయి అనుకుంటున్నా. తప్పకుండా నా వీడియో ఎపిసోడ్ నెంబర్ 1, ఎపిసోడ్ నెంబర్ 2 అండ్ ఎపిసోడ్ నెంబర్ 3 అండ్ ఎపిసోడ్ నెంబర్ 4 మొత్తం వాచ్ చేసినందుకు మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ. చాలా మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఇంకా కలరింగ్ వర్క్ అయినాక మాత్రం తప్పకుండా ఒకసారి మళ్ళీ కోరుట్లోకి వచ్చి తీద్దాం. ఎందుకంటే మీరు ఇచ్చిన లైక్స్ కానివ్వండి, మీరు ఇచ్చిన సపోర్ట్ కానివ్వండి, అదొక నాకు బూస్టప్ అన్నట్టు. అది దానికోసం అయితే మాత్రం మీకు ఇంకా మంచి మంచి మోడల్స్ అయితే చూపించడానికి అయితే నేను వస్తా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మరి కలుస్తా. నాకు ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నేను వరంగల్ నుంచి కోరుట్లోకి వచ్చినందుకు మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, మీరు లైక్ ఇస్తేనే నాకు కొంచెం చిన్న బూస్టప్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, కలుస్తాం మరి కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.